you are aware, హుస్సేన్ సాగర్ ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. నేను మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ముందు కూడా వివరాలు చాలా వరకు ఇచ్చాము. మెయిన్ ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఈ రోజుకి 50 million liters of treated water is being flown into the Hussain Sagar Lake from the Balkapur Nala and the Picket Nala after treatment in two of our STPs, the Balkapur Nala STP of 20 million liters per day and the Picket Nala of 30 million liters per day. We have been also very helped this year with good monsoons, and we have had the overflowing of the Hussain Sagar, because of which water is much better and you can see that better variety. The second thing which I want to mention to you, even on the remaining nalas, that means Kukatpalli Nala and Banjara Nala, apart from these Balkapur Nala and Picket Nala, ante 4 nala kalpi mem ippudu ముందు మన 37 million liters per day diversion capacity ఉండేది 2006-07లో ప్రాజెక్ట్ కమెన్స్మెంట్లో. ఈ రోజుకి డైవర్షన్ కెపాసిటీ 569 million liters per day తయారు చేయటం జరిగింది. 569 million liters తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా 2 కొత్త I&D స్ట్రక్చర్స్ కట్టున్నాము. బ్రిడ్జ్ 2, బ్రిడ్జ్ 3 చిన్న నాలాస్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మాకు నైట్రోజన్ ఎక్కువగా వస్తున్నాయి అని వాటర్ క్వాలిటీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి బ్రిడ్జ్ 2, బ్రిడ్జ్ 3లో కూడా I&D స్ట్రక్చర్ కట్టి ఆ వాటర్కి కూడా HMWSSB సివరేజ్ లైన్లో డైవర్ట్ చేస్తామని అది ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాము. కాబట్టి నేను అనుకుంటున్నాను మొత్తం కంప్లీట్ అయిన వరకు 580 million liters to 600 million liters కెపాసిటీకి మనకి డైవర్షన్ కెపాసిటీ తయారు చేస్తున్నాము. డ్రెజింగ్ పనిలో కొన్ని రోజుకి మన లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేసిన అప్పుడు కూడా 1/3 కెపాసిటీలోనే మనము డ్రెజింగ్ చేయగలిగాము. మెయిన్ కారణం అంటే మాకు కొంచెం డంపింగ్ సైట్లో ప్రాబ్లం వచ్చింది. అది ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ అయిపోయింది. కాబట్టి ఈ 3 nalas మౌత్లో the dredging is going on in full swing, and we are taking up the dredging operations, and we will complete it in a period of next 6 months to 9 months in all the 3 nalas. అట్లాగే కుకట్పల్లి నాలాలో కూడా డ్రెజింగ్ కో చేసడానికి ఎంత మొత్తం వివరాలు, ఎందుకంటే అది హజార్డస్ మెటీరియల్ వచ్చింది, అదికి కూడా అన్ని స్టడీ చేసి ఎస్టిమేట్ అంతా తయారు చేయటం జరుగుతున్నాయి. కుకట్పల్లి నాలా ఇప్పుడు కూడా మాకు ఒకటి కన్సర్న్డ్ ఇష్యూగా ఉంది. దానిలో మెయిన్ కారణం అంటే మాకు హెజార్డస్ మెటీరియల్గా ఇండస్ట్రియల్ వేస్ట్గా చాలా ఇది వస్తున్నాయి. దానికోసం మేము చీఫ్ సెక్రటరీ ద్వారా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ జీడీ మెట్ల నాలా, కామన్లీ రెఫర్డ్ టు ఎస్ కెమికల్ నాలాకి చాలా వరకు JETL లెవెల్లోనే, జీడీ మెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లెవెల్లోనే మొత్తం నాలా వాటర్కి ట్రీట్ చేసినే వదలాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డూప్లికేట్ KNS మెయిన్ ఫతేనగర్ నుంచి వైస్రాయ్ హోటల్ వరకు కూడా స్ట్రెంగ్థన్ చేస్తే మా ఇంటర్సెప్టింగ్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ ఇంకా మంచిగా పని చేస్తుంది. కుక్కట్పల్లి నాలాలో కూడా డ్రై వెదర్ ఫ్లో అచీవ్ చేస్తాను. అది యాక్షన్ ప్లాన్తో ఇంకా పని చేస్తున్నాను. ఏరేషన్ ఆఫ్ ద వాటర్ ఈజ్ వన్ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ద ఫౌంటైన్స్ కాక ఇంకా కొంచెం ఫ్రెష్ వాటర్, ట్రీటెడ్ వాటర్ మనము పంచితే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆక్సిజన్ కంటెంట్ ఒకటి పెద్ద విషయం. ఆక్సిజన్ కంటెంట్లో మాకు మెయిన్ అంటే ఆర్గానిక్ మెటీరియల్ దీని లోపల పోతే అది అంతా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు కూడా అది క్లియర్గా లేదు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్తో పాటు ఈ హుస్సేన్ సాగర్ లేక్లో ఫిష్ ఎట్లా మన ఏ ప్రకారంగా ఫిష్తో స్టార్ట్ చేయవచ్చు, ఏ ఫిష్తో మనం పని స్టార్ట్ చేయవచ్చు, అది కూడా నెక్స్ట్ మండే ట్యూస్డేకి మీటింగ్ చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ స్టేజ్లో పోతున్నాము. హౌ టు బ్రింగ్ బ్యాక్ ఫిష్ ఇన్ టు హుస్సేన్ సాగర్.
బర్డ్స్ ఇప్పుడే కూడా చాలా వరకు వచ్చింది. కొన్ని చోట నేను ఫోటోగ్రాఫ్స్ కూడా చూశాను, బర్డ్స్కి ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు కూడా పబ్లిష్ చేశారు, అట్లాగే కొన్ని మ్యాగజైన్స్లో కూడా చేశారు. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సంజీవయ్య పార్క్లో కూడా చూసుకొని చాలా వరకు మాకు బర్డ్స్ వచ్చిన బర్డ్స్కి కూడా photographs ఇచ్చారు. So our aim is to restore the flora and fauna to the maximum extent as much as feasible. Shoreline cleaning system మొత్తం మాప్ చేసేసాము. పాత సిస్టంలో మన ఒకటి కాంట్రాక్ట్లో పని చేసిన వారు అది అంతా మాప్ చేసి మొత్తం హుస్సేన్ సాగర్ షోర్ లైన్కి we have divided into 6 sectors and all these 6 sectors under a special officer with special staff are working. We have cleaned up the thing. We have beautified and greened the whole shoreline. అదికి మీరు ఫోటోగ్రాఫ్స్లో ప్రెజెంటేషన్ చూడండి. ఆ తర్వాత నేను మీ అందరికీ అపీల్ చేస్తున్నాను, మీరు కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కన పోయి you also see it for yourself as to what is the greenery we have developed. Apart from that, we are also appealing to the people to not to throw garbage, plastic, paper, whatever it is in the water. They should throw it in the waste bins పెట్టడం జరిగింది. పూజా మెటీరియల్ కలెక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ఈ అన్నీ ఒకటి షోర్ లైన్ క్లీనింగ్ కోసం మనము చర్యలు తీసుకున్నాము. The water from the JETL Nala is taken and treated at the JETL plant and then let off into the JETL plant. We don't want Juidi Matla Nala to bring polluted water to the Kukatpalli Nala. That is one part. The second part is మాకు ఫతేనగర్లో పాత ఒకటి ఐఎన్డి స్ట్రక్చర్ ఉంది, కొత్త ఐఎన్డి స్ట్రక్చర్ ఉన్నాయి. ఆ రెండు ఐఎన్డి స్ట్రక్చర్ కంప్లీట్ ఉంది, ఆపరేషన్లో వచ్చింది. ఒక కొత్త డిసిషన్ HMWSSB HMDA అందరూ ఏం తీసుకున్నామంటే ఫ్రమ్ 1st January నెక్స్ట్ ఇయర్ all the IND అంటే intercepting and diverting structures, all the INDs will be under single management, under single O&M operation, so that the person is responsible to ensure that no dry weather flow enters into the Hussain Sagar lake. Means no polluted water should enter the Hussain Sagar lake from these nalas. Suppose tomorrow the sewerage flow increases or the effluent treatment increases, then duplicate KNS main is not able to take, then it will come in the nala only, then we will not achieve the objective. So we are saying let us do that also quickly so that there is no flow into the Kukatpalli Nala in the dry weather. ఈ రంగదామిని చెరువులు ఆల్రెడీ STPs అయింది, అట్లాగే మెట్రో వాటర్ వర్క్ కూడా చేస్తున్నారు. GHMC కూడా లేక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. యాజ్ యూ ఆర్ నోయింగ్, ఐ విల్ గివ్ యూ అ ఫుల్ లేక్ ఆఫ్ హైదరాబాద్ మీద ఇంకోటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మీకు నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ బిగినింగ్లో I will give you a full information on the lakes of Hyderabad. Okay, so that you, but important point ఒకటే మెన్షన్ చేస్తాను, నాలాస్ మాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నాలాస్ నుంచి ఏం వాటర్ వస్తున్నాయి అది ఈజ్ మై క్రిటికల్ క్వాలిటీ ఆఫ్ ద హుస్సేన్ సాగర్ వాటర్. కాబట్టి we have already requested, GHMC has already got a JNNURM project for taking up nala protection and nala improvements. We are giving one land acquisition unit also from HMDA to GHMC to take up the nala protection works and this. I have also requested the GHMC to put this land acquisition unit first on these 4 nalas. STP plant ki there is something called the trial running. అంటే ఆ ప్లాంట్లో కొంచెం కెపాసిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, అది అంతా 3 to 4 months వాళ్ళు రన్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం స్టెబిలైజ్ అవుతుంది రిజల్ట్. అప్పుడు మొత్తం అన్ని కరెక్ట్గా పని చేసినప్పుడు కమిషనింగ్ చేస్తారు. వీ హ్యావ్ నాట్ యెట్ కమిషన్ ద 30 MLD plant. It is only being right now treated and being sent into the Hussain Sagar. We are checking the results whether everything is coming as we have planned. లేకపోతే ఇంకా ఇప్పుడు కరెక్షన్ చేయాలి. వన్స్ ఐ సే డేట్ ఆఫ్ కమిషనింగ్ ఆ తర్వాత 2 సంవత్సరాలనే నాకు డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన టెస్ట్ చేసి స్వయంగా కంపెనీ ఇప్పుడు టెస్ట్ చేసి మాకు ఇస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు వదిలేస్తున్నారు నాలాలో, అది ట్రీటెడ్ వాటర్ వస్తున్నాయి కానీ
we are not had the formal commissioning. STP, sewerage network, sewerage lo kuda meeru pipelines lo, unless the sewerage starts flowing for some time, you cannot say it is commissioned, and it is a trial run. Okay, so we have not yet commissioned, it will be commissioned, and meetku cheppi mottam formal ga chestamu. Ippudu it has not been, we have just shown you the photograph of how it has been developed. We have taken the greenery work, anni chesin tarvata అది ఫార్మల్గా కమిషన్ చేస్తాను. జనరల్గా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ వెన్ బికాస్ ఆఫ్ అవర్ డిలే హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ద టైమ్. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ డిలే వీఆర్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్. సో ఈ అన్ని కాంట్రాక్ట్ కండిషన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఈస్ ద కాంట్రాక్ట్ కండిషన్స్, ద సేమ్ థింగ్ విల్ బి ఫాలోడ్. బికాస్ దిస్ డిలే ఆఫ్ సైనింగ్ ద సైట్ ఈస్ ఆన్ అవర్ అకౌంట్, వీ కెనాట్ డిస్ప్యూట్ దట్. For our initial estimates is coming very high. We are working on another point which I just want to mention is there are two types of dredging thing there. One is in the water area, the other is on the little say in the summer month a water koncham kinda vachinappudu koncham upland lo vachestundi. So we are also thinking of that upland area lo, and land which is not inside the water, can we do some in situ treatment? Okay, so we are also trying to work out an estimate which is reasonable. Otherwise sumarga ippudu chuste it may go to 80 crores. Okay, the hazardous waste. But if we see, we are working on what best we can do to minimize and optimize the cost and achieve the objectives. Till now we have not got any great report that the water is because of that. Pollution Control Board last year kuda study chesaru water quality. Last year kuda chesaru. Prati samvatsaram, before, during, after chestunaru. Last year, as you would have noticed, we started a system of trying to lift as much as possible on the alternate days itself, so that there is the thing. And last year koncham rain kuda varsham kuda padindi, so water quality 25 days lone previous condition ki vachesindi. So we are trying to do that. We will do the same thing this year also. Alternate day low lifting to the extent possible. Then final tarvata we will try to do it as quickly as possible. No, right now we have not target the, you can say, other places. We have, because for the tourists and all who come, we have targeted this area, Lumbini Park, NTR Gardens, Sanjeevaya Park. We are targeting this area. Right now we are not targeting whole of Andhra Pradesh. Only we are trying to make the citizens of Hyderabad or visitors to Hyderabad be responsible by giving the messages in Hyderabad. Vinayak Chaturthi, I just told you that we will do the cleaning alternate days, and we will also do the cleaning after the thing as quickly as possible, because I don't know what is the quantum. Their newspapers have reported up to 1 lakh ante malla enta vastundi naku televadu, because and when it ends ante ippudu last day lo kuda end avatam ledu, it is going on to the next day. So we will see that, but I am saying we want to do it as quickly as possible so that the effect on the water is the minimum. Only one more item I just want to mention. HMDA had this initiated something about the clay Ganesha idols of different sizes, which you would have seen in the you have given them in that, and we are launching the program tomorrow at 3 p.m. And we are starting the program tomorrow, and then the distribution will take place. This time, for the first time, we make a mechanism that you can even online register your request for a. We have kept a puja immersion material area as far as we are concerned for the regular periods. As far as the Ganesh immersion is concerned, the smaller size things can still go to the puja immersion centers. Anybody who is coming from the small things on a weekly basis. However, the government has asked the irrigation department to put up cranes. So the bigger ones will naturally, and wherever the cranes are there, they will be putting it there, and we will be trying to lift it up and remove it from there.